ప్రైజ్ లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది లోకా సువార్త 7వ అధ్యాయము 50వ లేఖనం. నీ విశ్వాసము నిన్ను రక్షించును. ప్రభువుల వారు ఈ దినమున సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన విశ్వాసం ఎంత, దాని పరిమాణం ఎంత, ఆ విశ్వాసము నమ్మకమునకు తోడై ఉన్నదా? మరి నమ్మకము విశ్వాసము లేని దగ్గర రక్షణ ఉండదు. అందుకే ఆ రక్షకుడు కూడా వారి చెంతన ఉండడు. క్రీస్తు యేసు ప్రభువుల వారు మరి మనతోనూ మనలోనూ ఆయన మనకు తోడుగా రక్షిస్తూ నడవాలి అనుకున్నట్లయితే మనం విశ్వాసము పరిమాణమును బట్టి, మన యొక్క స్పష్టమైన స్థిర నమ్మకమును బట్టి మన యందును మనలోనూ ఆయన రక్షకుడై నిలిచి ఉంటాడు. దీనిని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా ఆలోచించాలి. మరి భయము భక్తి లేని దగ్గర విశ్వాసం ఉండదు. మరి దేవునికి భయపడే వారిగా మనం ఉంటున్నామా లేదా? లేదనేదే చెప్పాలి. ప్రతి క్రైస్తవ సంఘములతోనూ మరి జనులతోనూ దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. మీ భయము మీ భక్తి క్రీస్తులో ఉంటే, స్థిర విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయనలో మీరు జీవిస్తారు, మనము జీవిస్తాం. అప్పుడు దేవుని యొక్క రక్షణ మనకు తోడై ఉంటుందని స్పష్టంగా దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అలా ఉందామనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు నామంలో అందరికీ తెలియపరుచుకుంటున్నాను. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాగరుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పాదములకు వందనములు. ప్రభా, మాకు రక్షకుడువై ఈ లోకమునకు క్రీస్తు యేసు రూపంలో మా మధ్యలో నివసించి మా కొరకు సర్వమును చివరి రక్తపు బొట్టు వరకు దారబోసి మమ్మలను రక్షించి, ఇదిగో తిరిగి 3వ దినమున లేచి మరి మా మధ్యలో మీరు 40 దినములు నివసించి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆదరణకర్తగా మా మధ్యలో ఉంచి పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న మా ప్రభువా, నీకు వందనములు. తండ్రి, మా యొక్క విశ్వాసము స్థిరమైనదిగాను, మా నమ్మకము స్థిరమైనదిగాను, భయము భక్తి తోడై ఈ లోకములో మీ కొరకే జీవించే వారిగా మమ్మల్ని స్థిరపరచమని, స్థిరులుగా ఏర్పాటు చేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డపై మీ కర్మలు ఉంచండి. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీ చెంతకు చేర్చుకొని మీ రక్షణతో దీవించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ, క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ఆమేన్.